మనలను పవిత్రులుగా చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలు, చివరిగా నేను చెప్పేది ఏంటంటే, దేవుడితో కనుక సహవాసం చేస్తాయి. ఒకవేళ అన్యులు కానీ ఎవరైనా, దేవుడు తెలియని వారు కానీ తెలిసిన వారు కానీ ఎవరైనా సరే దేవుడితో మనం సహవాసం చేస్తే, యేసుక్రీస్తు ప్రతి పాపం నుండి కూడా మన యొక్క రక్తము చేత మనం ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుందంట. ఆయన రక్తము చేత, ఆయన రక్తము చేత, ఆయన విమోచన చేత, ఆయనతో సహవాసం చేస్తే ఆయన రక్తము చేత మనకేమి కలుగుతుంది? విమోచన, ప్రయోజనం కలుగుతుంది. దేవుడితో సహవాసం చేస్తే, అయ్యో నేను చేయలేకపోతున్నానండి దేవుడితో సహవాసం, నాకున్న ఇబ్బందులు అలాంటివి, ఆయన నువ్వు మనుషులతో చెప్పుకోవద్దు బాధలు. నేను ఎవరైనా తిట్టినా, దూషించినా ఎవరితో కూడా నువ్వు మనుషులతో చెప్పవద్దు. మనుషులు వింటారు కానీ ఎవరు కూడా నీ యొక్క సమస్యను తీర్చారు, నవ్వుతారు కానీ ఎవరు కూడా నీ యొక్క ఆపదలో రారు. ఒకే ఒకరు ఉన్నారు, ఆయన ఎవరో తెలుసా? ఆ దేవుడితో చెప్పు, దేవుడితో సహవాసం చేయి. నీకు బాధ వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఉపద్రవం కలిగినా, మరి ఆపద వచ్చినా, యోబు ఏ రకంగా అయితే దేవుడితో చెప్పుకున్నాడో, యోబు కనీసం భార్య కూడా చెప్పలేదంట. నాకు ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎంత ఆకలి అవుతుందో కానీ, నాకు ఏం బాధలు వచ్చినాయో కూడా భార్యతో కూడా చెప్పలేదు. కానీ యోబు ఎవరితో చెప్పుకున్నాడు? దేవుడితో చెప్పుకున్నాడు. దేవుడే ఆయన సమస్యను తీర్చి కోటేశ్వరుడిగా యోబును తయారు చేశాడు. దేవుడితో కూడా మనము కూడా సహవాసం చేసి ఆయనతో చెప్పుకుంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. యేసుక్రీస్తు రక్తము చేత మనల్ని పవిత్రులుగా చెయ్యును. అందుకే అంటున్నాడు, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు తండ్రితో మీరు, కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మీరు సహవాసం చేయమని దేవుని వాక్యం రూఢిగా తెలియజేస్తుంది. దేవుడు ఈ వాక్యాన్ని, ఈ వారం అనే మరి ఈ వారం అంతా కూడా దేవుడు మన హృదయాల్లో మరి ఫలింపు చేయాలని ఈ మాటలు ముగిస్తూ, దేవుని యొక్క వాక్యం మన యొక్క అందరి జీవితాల్లో నెరవేర్చాలని ఒక నిమిషం మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకునే యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అందరం కూడా లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేసిన విధముగా ఏ రకంగా మనం నేర్చుకున్నామో, ఏ రకముగా దేవుడు వాక్యము సజీవము గలదని